వామ్మో వార్ నాయనో ఏం సినిమారా ఇది. ఇందాకనే వెంకటేష్ మహా అండ్ సత్యదేవ్ కాంబోలో వచ్చిన రావ్ బహదూర్ మూవీ చూసినావా? సత్యదేవ్ గారు ఒకటే ఒక మాట, నెక్స్ట్ లెవెల్ సార్. మీరు ఆ గెటప్స్ ఏంది, ఆ వేరియేషన్స్ ఏంది, సూపర్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ వెంకటేష్ మహా గారు. కేర్ ఆఫ్ కంచరపాలన్ మూవీ, ఉమామహేశ్వర్ ఉగ్ర రూపస్య తీసే విధానం కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటా ఉంటది. సమాజం మీద చాలా ఇంపాక్ట్ అయిన మెసేజ్ కూడా క్రియేట్ అవుతుంటా ఉంటది. ఇప్పుడు వచ్చేసి రావ్ బహదూర్, నిజంగా చెప్తున్నా, మూవీ చూసిన తర్వాత అదే ట్రాన్స్ లో ఉండిపోయినా నేను. మూవీలో డ్రామా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటే, సో ఏదైనా ఒకటి తగ్గిందంటే అది మనకి ఎక్కదనమాట. సో ఇలా అన్ని కవర్ చేసినట్టు అనిపించింది. ఫన్ ఆస్పెక్ట్ లో గానీ, ఒక ఎమోషనల్ లో గానీ, థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ లో గానీ, ఒక సస్పెన్స్ అండ్ సైకలాజికల్ గా థింక్ చేసే విధానంలో గానీ, ఇవన్నిటిని సాటిస్ఫై చేసి ఎంగేజ్ చేసి కూర్చుండబెడుతుంది ఈ మూవీ మనకి. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్ గా తీసుకొచ్చిండ్రు మూవీని అయితే. మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగర్ వరకు అయితే మ్యాడ్ మ్యాడ్ ఉంటది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా మ్యాడ్ మ్యాక్స్ అల్ట్రా ప్రో అయిపోతుంది మూవీ. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి స్టోరీ. కొన్ని సినిమాలలో ఎలిమెంట్స్ ఉండి స్టోరీ ఉండదు, అన్ని ఎలిమెంట్స్ సాటిస్ఫై చేస్తుంది కానీ స్టోరీ సాటిస్ఫై కాము. సో ఇలా అట్లా కాకుండా కథ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ కథతో పాటు ఈ అన్ని ఆస్పెక్ట్స్ మిక్స్ చేసేసరికి సో మనకి ప్రాపర్ గా వెల్ మేడ్ ఫీలింగ్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ప్రాపర్ గా బ్లెండ్ చేశారు. అండ్ నాకు చాలా ఎంగేజింగ్ అనిపించింది. అసలు ఎక్కడ కూడా బోర్ కాలేదు. ఇక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సత్యదేవ్ 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 ఇట్లా 7-8 సార్లు చెప్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ చేసినాయి, ఆయన వేరియేషన్స్ కానీ. సెకండ్ హాఫ్ లో అయితే కొద్దిసేపటి వరకు ఆయన ఇట్లా చూస్తూనే ఉన్నాం. ఈజ్ ఎ స్క్రీన్ స్టీలర్. సత్యదేవ్ తప్ప నాకు ఇంకా ఎవ్వరు కనబడలేదు, అంత బాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది సత్యదేవ్ గారు. ఇంకా మిగతా కో యాక్టర్స్ ఆనంద్ గారు గానీ, వికాస్ గారు గానీ, దీపా గారు గానీ వాళ్ళకి ఇచ్చిన రోలలో బాగానే యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా గ్రాండ్ ఇయర్ గా అనిపించినాయి. ఓవరాల్ గా సినిమా చూసి థియేటర్ కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి నా మైండ్ లో మాత్రం ఆ ప్రాస్థెటిక్ మేకప్, ఆ వేరియేషన్స్, ఆ గెటప్స్ గానీ, అన్ని వేషాలు ఎలా వేశారు సత్యదేవ్ గారు అనే ఫీలింగ్ లోనే ఉండిపోయినా, ట్రాన్స్ లకి వెళ్ళిపోయిన. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సత్యదేవ్ గారి విశ్వ రూపాన్ని చూసిన అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎస్, ఇట్స్ హైలీ రికమెండబుల్. ఈ వీకెండ్ కి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.